నేను 2016లో మేము మెడిటేషన్కి వచ్చాము. అయితే నేను 2020 నుంచి మాత్రమే పూర్తి వెజిటేరియన్, అంటే 5 ఇయర్స్. దానికి ముందు వెజిటేరియన్ కాదు. దాని తర్వాత మేము ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత కూడా నేను పిరమిడ్ కట్టితేనే పిరమిడ్ మాస్టర్ అని అనుకున్నాను. నేను అంతవరకు మనం పిరమిడ్ మాస్టర్ కాదు అనేసి మా ఇంట్లో వాళ్ళని పత్రి సార్ ఎక్కడైనా వస్తే వాళ్ళు వదిలిపెట్టేయడం, వెళ్ళిపోవడం. అంటే మనం ఇంకా పిరమిడ్ కట్టలేదు కాబట్టి పిరమిడ్ మాస్టర్ కాదు కదా అనేసి. తర్వాత అనుకోకుండా ఇదే విధంగా పత్రి సారు తిరుమలలో ఆస్థాన మండపంలో మీటింగ్ జరుగుతూ ఉండింది. ఆ రోజు మేము ఆస్థాన మండపంలో కూర్చుంటే మన పిఎంసీకి కూడా ఒక ఛానల్ వస్తూ ఉందని ఆ రోజు ప్రకటించారు. ఆ రోజు నేను బాగా డీప్గా కనెక్ట్ అయ్యాను. దాని తర్వాతనే మేము మన యొక్క ఈ మెడిటేషన్కి ధ్యానంకి దీనికంతా కనెక్ట్ అయ్యి వర్క్ చేయడం ఇవన్నీ చేస్తున్నాము. తర్వాత నేను బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో పత్రి సార్తో ఒకరోజు ఉన్నప్పుడు సార్ చెప్పారు, నేను అందరూ కూర్చొని నేను కూర్చోన్నాను. ఎవరో వేరే వాళ్ళు పిరమిడ్ కట్టాలి అది ఇది అని అడుగుతుంటే నేను కూడా సరే మనం పిరమిడ్ కట్టలేదు కదా, నన్ను కట్టాలి కదా అని అనుకుంటూ ఇటు సార్ వైపు చూశాను. ప్రతి ఓడు పిరమిడ్ కట్టాలనుకునేది, కానీ ఆ పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి, ఆ పని చేసేది ఎవడు అనే సారు నా వైపు చూసి ఇట్లా అన్నాడు. నేను ఒక క్షణం అట్లా అంటే నేను నా మనసులో అనుకుంటూ ఉంటే సార్కి ఇది ఎలా తెలిసింది అనే సార్ వైపు చూసి మళ్ళీ ఆగిపోయాను. తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. పిరమిడ్స్ అంటే ఏంటి, పిరమిడ్ వర్క్ అంటే ఏంటి, అసలు కిందకి ఎలా వెళ్ళాలి అనేసి గ్రామాల్లోకి ఇప్పుడు ధ్యానము, పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ కట్టిన తర్వాత అక్కడ ధ్యానము, నిత్యము, అన్నదానం జరగాలి. దీనిపైన నేను చిత్తూరు జిల్లా మొత్తం విస్తృతంగా గ్రామాల్లో ఎవరైనా పిరమిడ్ కట్టాలంటే అక్కడికి వెళ్ళడం, శాఖా ర్యాలీలు చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, శాఖా ర్యాలీ ఎలా చేయాలి, పిరమిడ్ ఎలా కట్టాలి, వాళ్ళకి ఏ విధంగా ఫైనాన్షియల్ సోర్స్ కావాలి, ఎట్లా ఇవన్నీ ప్లాన్ చేయడం, ఇవన్నీ చేస్తూ చిత్తూరు జిల్లా మొత్తం మీద అంటే కుప్పం టు తిరుపతి ఇవన్నీ నేను తిరుగుతూ ఇప్పటికి నేను కట్టుంటే ఒక పిరమిడ్ కట్టి ఉంటానేమో, ఇప్పుడు ఒక 10 పిరమిడ్ల వరకు నా ద్వారా కట్టించాను నేను. ఇది కేవలం పత్రి సార్ దగ్గర నేను 30 ఇయర్స్ ఈ పిరమిడ్కి వర్క్ చేయాలనుకున్నాను. అలాగే పిఎంసి ఛానల్ ద్వారానే చాలామంది ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ప్రతి నెల నేను ఎంతోమందికి చెప్తున్నాను. ఈరోజు టాపిక్ ఇక్కడ వచ్చింది, కానీ ఏం చెప్తున్నాం, మనము కేబుల్ టీవీకి డబ్బులు కడుతున్నాం. ఈ ఫోన్లో చూసే టీవీకి ఎవరు కడుతున్నారు, డబ్బు లేదు కదా. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడైనా అవకాశం వస్తే మనం పిఎంసి ట్రస్ట్కి 500, 1000 వేస్తూ రావాలా అనేసి నేను గత 2 సంవత్సరాలుగా ఎవరికైనా అంటే నేను వాలంటీర్షిప్ ఎవరు చెప్పలేదు. ఈరోజు మనం సమావేశం అన్నీ చేస్తున్నాం. వీలైతే అక్కడక్కడ చెప్తూ చేపిస్తూ కొంతమంది లాస్ట్ ₹1,00,000 డొనేషన్లు చేసాం. అప్పుడు అంబాసిడర్లు కొంతమంది చేర్పించాను, ఇక్కడే కర్తాల్లో కట్టించాం 50,000 అట్లా. మన మోటివేషన్, మన మాటతో మోటివేషన్ ఇవన్నీ చేస్తున్నాము. ఆల్రెడీ చేస్తున్నదాన్ని ఇంకొంచెం ముందుకి గట్టిగా చేస్తామని